హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి అందరూ ఖచ్చితంగా ఉపయోగించేది గరం మసాలా. అయితే దాన్ని ఎక్కువ భాగం సూపర్ మార్కెట్లో కొంటుంటారు. ఆ అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్లేవర్తో ఉండే గరం మసాలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నవే చూపిస్తున్నా. దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, తప్పకుండా చూడండి. స్టార్ అనాస, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, నల్ల ఇలాచి ఉంటే అంతే. ఇవి మనము మొదట 1 by 1 మొదట ధనియాలు, తర్వాత చెక్క, లవంగం ఇలా ఆర్డర్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వాటికి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నవే. అయితే దీంతోపాటు మీకు ఉంటే పచ్చి కరివేపాకు, అది కూడా మిర్చి మాదిరి మనము బాగా డ్రై రోస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్. నేను మాత్రం ఎండు కరివేపాకు వేసుకున్నాను అంతే. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మనము మధ్యలో ఆపుతూ బాగా పౌడర్ లాగా తయారు చేసుకోవడమే. అయితే దీన్ని నిల్వ చేయడం ఇంపార్టెంట్. మనం ఎయిర్ టైట్ క్యాప్ అయితే దాంట్లో ఉన్న స్మెల్ మనకు బయటికి పోకుండా ఉంటుంది. ఇలా స్మాల్ స్పూన్ వేసుకుంటే ఇక ఈజీగా మనం వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి వాడుకోవచ్చు. ఇక్కడ నేను చికెన్ పికెల్కి చూడండి, స్మాల్ టీ స్పూనే ఒక 1/4 వేసుకున్నా అంతే. అదేవిధంగా వెజ్ కర్రీస్లో కూడా అంతే. మనము వెజిటబుల్ రైసా లేదంటే బిర్యానీనా, ఇక్కడ నేను బిస్బిల్లాబాద్ కాబట్టి దీనికి నాకు కొంచెం ఎక్కువ అవసరం, 1.5 టీ స్పూన్ వేసుకున్నా. అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి మనము అవసరానికి తగ్గట్టుగా ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.